అసలు సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే ఏంటి, అసలు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే మనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి, అసలు సాఫ్ట్వేర్ జాబ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అసలు సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏంటి. ఈ రోజుల్లో అందరూ అనుకుంటారు సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఓన్లీ కోడింగేనా, కోడింగ్ చేసే వాళ్ళనే ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు అని అంటారా. అసలు సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏముంటుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఒక క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మీ యూట్యూబ్ ఛానల్ హర్షి బీటెక్. సో మనం ఈ వీడియోలో సాఫ్ట్వేర్ జాబ్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏముంటుందంటే, సాఫ్ట్వేర్ జాబ్లో చాలా టర్మ్స్ అనేటివి ఇంక్లూడ్ ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ ది డిజైనింగ్ అని కావచ్చు, ఆ తర్వాత డెవలపింగ్ అని కావచ్చు, ఆ తర్వాత టెస్టింగ్ అని కావచ్చు, దాని తర్వాత మెయింటైనింగ్ అని కావచ్చు. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ జాబ్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు వాచ్ చేసే ఈ వీడియో యూట్యూబ్లో ఉంది కదా, ఈ యూట్యూబ్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ దాన్ని డిజైన్ చేస్తారన్నట్టు. అంటే ఈ సర్చ్ బార్ అనేది ఇక్కడ ఉండాలి, హోమ్ అనేది ఇక్కడ ఉండాలి, ఆ తర్వాత ఇదంతా కూడా డిజైనింగ్ చేస్తారన్నట్టు. ఆ డిజైన్ చేసిన తర్వాత దాన్ని డెవలప్ చేస్తారు. డెవలప్ చేయాలంటే ఎలా డెవలప్ చేస్తారంటే కోడింగ్ ద్వారా డెవలప్ చేస్తారన్నట్టు. బై ద కోడింగ్ ఈ యూట్యూబ్ని డెవలప్ చేస్తారన్నట్టు. డెవలప్ చేసిన తరువాత ఆ డెవలప్ చేసిన దాంట్లో ఖచ్చితంగా ఎర్రర్స్ ఉంటాయి, ఆ తర్వాత బగ్స్ కూడా ఉంటాయి కదా. ఆ ఎర్రర్స్ని అలాగే బగ్స్ని ఫిక్స్ చేస్తారన్నట్టు. ఆ ఫిక్స్ చేసేదాన్ని టెస్టింగ్ అంటారు. సో ఆ టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే మార్కెట్లోనికి రిలీజ్ అవుతుంది. వితౌట్ టెస్టింగ్ ఏ సాఫ్ట్వేర్ కూడా లేదా ఏ అప్లికేషన్ కూడా ఏ ప్రోడక్ట్ కూడా మార్కెట్లోనికి రిలీజ్ కాదు. ఫస్ట్ అది టెస్టింగ్ కంప్లీట్ అయితేనే మార్కెట్లోనికి రిలీజ్ చేస్తారు. ఓకే, మార్కెట్లోనికి రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా బగ్స్ ఉంటాయి, చాలా ఎర్రర్స్ ఉంటాయి, చాలా అప్గ్రేడ్ చేసేటివి ఉంటాయి, చాలా అప్డేట్ చేసేటివి కూడా ఉంటాయి. అవన్నీ చేసేది మెయింటైనింగ్. ఇప్పుడు ఈ యూట్యూబ్ని క్రియేట్ చేశారు కదా, ఈ యూట్యూబ్ని మెయింటైన్ చేస్తూ ఉండాలన్నట్టు. అంటే సంథింగ్ ఏదైనా ఇంక్లూడ్ చేయడం అని కావచ్చు, లేదా యాప్ ఇంటర్ఫేస్ చేంజ్ చేయడం అని కావచ్చు, లేదా ఏదైనా బగ్స్ ఉంటే ఫిక్స్ చేయడం కావచ్చు, లేదా ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఫిక్స్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా మనము చేయాలి అన్నట్టు. దాన్నే మెయింటైనింగ్ అంటారు. అంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఓన్లీ కోడింగ్ చేయడం కాదు, దాంట్లో డిజైనింగ్ ఉంటుంది, దాంట్లో డెవలపింగ్ ఉంటుంది, దాంట్లో టెస్టింగ్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం దాంట్లో మెయింటైనింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ జాబ్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే ఓన్లీ కోడింగ్ చేయడము, కోడింగ్ రాయడము, లేదా ఓన్లీ డెవలపింగ్కి సంబంధించింది కాదు. ఇవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇది సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏంటి అనే దాని గురించి. ఓకే, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే మీ దగ్గర కొన్ని స్కిల్స్ అనేవి ఉండాలి. ఆ స్కిల్స్ ఏంటో చెప్తాను వినండి. ఫస్ట్ థింగ్, మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోవాలి. వెదర్ అది సి అయినా, C++ అయినా, జావా అయినా, పైథాన్ అయినా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కూడా పర్లేదు. బట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రం మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండాలి. ఆ తర్వాత సెకండ్ థింగ్, మీ దగ్గర ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. అంటే ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లమ్కి అసలు సొల్యూషన్ ఎలా కనుక్కోవాలి, ఆ స్కిల్స్ అనేటివి మీ దగ్గర ఉండాలి. అది కూడా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత థర్డ్ థింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్. అందరూ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే కోడింగ్ ఒకటి వస్తే సరిపోద్ది అనుకుంటారు, బట్ అలా అసలే కాదు. మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉండవలసింది కమ్యూనికేషన్ స్కిల్. ఎందుకంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా, ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలన్నా, ఒక డివైస్ కనిపెట్టాలన్నా కూడా ఒక టీం అనేది ఉంటుంది. ఒకరితో ఇద్దరితో అది పాసిబుల్ అయ్యేది అసలే కాదు. ఒక టీం ఉంటుంది. ఆ టీంలో ఉన్నప్పుడు మీరు ప్రతి ఒక్కరితోటి కమ్యూనికేట్ అవ్వాలి, ప్రతి ఒక్కరితోటి మీ డౌట్స్ని షేర్ చేసుకోవాలి. ఎవరైనా డౌట్స్ వస్తే మీరు దాన్ని సాల్వ్ చేయాలి. అంటే దీని అంతటి కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ రీతిగా కమ్యూనికేషన్ స్కిల్ కూడా మీకు ఖచ్చితంగా ఉండాలి. ఉన్నప్పుడే మీరు సాఫ్ట్వేర్ జాబ్కి ఎలిజిబుల్ అన్నట్టు. ఈ 3 స్కిల్స్ అనేవి ఖచ్చితంగా మీకు ఉండాలి. ఫస్ట్ థింగ్, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఐడియా ఉండాలి, నేర్చుకుని ఉండాలి. సెకండ్ థింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఆ తర్వాత థర్డ్ థింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏంటో తెలిసింది, ఆ తర్వాత స్కిల్స్ ఏంటో కూడా తెలిసింది. సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏదో కోడింగ్ చేసే ఒకే జాబ్ కాదు, దాంట్లో టైప్స్ ఉంటాయని చెప్పాను కదా. ఆ టైప్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను, కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి వెబ్ డెవలపర్. వెబ్ డెవలపర్ అంటే ఎవరైతే వెబ్సైట్ని డెవలప్ చేస్తారో వాళ్ళను వెబ్ డెవలపర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అమెజాన్ వెబ్సైట్ ఉంది, లేదా ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఉంది, లేదా ఏదైనా ఒక వెబ్సైట్ని మీరు కన్సిడర్ చేసుకోండి. ఆ వెబ్సైట్ యొక్క డిజైనింగ్ అవ్వచ్చు, డెవలపింగ్ అవ్వచ్చు, అన్నీ కూడా వాళ్ళను వెబ్ డెవలపర్ అంటారు. ఓకేనా. ఎవరైతే ఒక వెబ్సైట్ని క్రియేట్ చేస్తారో, ఒక వెబ్సైట్ని డెవలప్ చేస్తారో వాళ్ళను వెబ్ డెవలప్ అంటారు. వెబ్ డెవలపింగ్లో మనకు మొత్తం 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఆ తర్వాత డేటాబేస్. ఈ 3 నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా మీరు వెబ్ డెవలపర్కి ఎలిజిబుల్ కావచ్చు. వెబ్ డెవలపర్ అంటే సింపుల్గా ఒక వెబ్సైట్ని డెవలప్ చేసే పర్సన్స్ అన్నట్టు. ఇది సాఫ్ట్వేర్ జాబ్లో ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ ఏంటిదంటే మొబైల్ యాప్ డెవలపర్. పేరులోనే ఉంది. ఎవరైతే మొబైల్ అప్లికేషన్స్ని డెవలప్ చేస్తారో వాళ్ళను మొబైల్ యాప్ డెవలపర్ అంటారు. వాళ్ళు ఏంటంటే మీరు వాడే యూట్యూబ్
అని కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వెదర్ ఏ మొబైల్ అప్లికేషన్ అయినా కన్సిడర్ చేసుకోండి. ఆ మొబైల్ అప్లికేషన్ని డెవలప్ చేసిన పర్సన్స్ని మనము మొబైల్ డెవలపర్ అని అంటారు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే ఏంటంటే ఎవరైతే మొబైల్ యాప్స్ కావచ్చు, లేదా వెబ్సైట్స్ కావచ్చు, లేదా ఏదైనా కూడా అన్నింటినీ అంటే ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసే పర్సన్స్ని మనము సాఫ్ట్వేర్ డెవలపర్ అంటారు. సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి, వెదర్ అది మొబైల్ అప్లికేషన్స్ అయినా, లేదా ఒక వెబ్సైట్ అయినా, లేదా ఏదైనా కూడా అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా, వాళ్ళను మనము సాఫ్ట్వేర్ డెవలపర్ అంటారు. ఇది థర్డ్ టైప్. ఆ తర్వాత ఫోర్త్ టైప్ ఏంటిదంటే సాఫ్ట్వేర్ టెస్టర్ అన్నట్టు. సాఫ్ట్వేర్ టెస్టర్ అంటే నేను చెప్పాను కదా, ఏ అప్లికేషన్ అయినా ఏ వెబ్సైట్ అయినా కూడా టెస్టింగ్ చేసిన తర్వాతనే మనకు మార్కెట్లోనికి రిలీజ్ అవుతుందని. సో ఆ టెస్టింగ్ చేసే వాళ్ళను ఈ సాఫ్ట్వేర్ టెస్టర్ అంటారు. ఈ టెస్టింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తారో, లేదా యాప్ అయినా లేదా వెబ్సైట్ అయినా క్రియేట్ చేస్తారు కదా, ఆ క్రియేట్ చేసిన దానిలో ఏమైనా బగ్స్ ఉన్నాయా, లేదా ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, లేదా ఏమైనా ఇంటర్ఫేస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా ఏదైనా యాక్సెస్ చేసుకోవడం విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు అన్నట్టు. చెక్ చేసి వాటిని రెక్టిఫై చేస్తారు. రెక్టిఫై చేసిన తర్వాతనే అది మార్కెట్లోనికి రిలీజ్ అవుతుంది. వాళ్ళనే సాఫ్ట్వేర్ టెస్టర్స్ అంటారు. ఈ రోజులలో వీళ్ళకి చాలా డిమాండ్ అనేది ఉంది, ఎందుకంటే ఏ అప్లికేషన్కైనా ఏ వెబ్సైట్కైనా కూడా టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అంటే ఎవరైతే డేటాని ప్రొటెక్ట్ చేస్తారో, లేదా ఎవరైతే హ్యాకింగ్ కాకుండా ప్రొటెక్షన్లో ఉంచుతారు కదా, సో వాళ్ళని సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అంటారు. ఈ రోజులలో అప్లికేషన్స్కి, వెబ్సైట్స్ని చాలామంది హ్యాక్ అనేది చేస్తున్నారు. సో ఆ హ్యాకింగ్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఈ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అనేది చాలా అవసరము. సో ఎవరైతే హ్యాకింగ్ నుంచి కావచ్చు, లేదా డేటాని ప్రొటెక్ట్ చేస్తారో వాళ్ళని మనం సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అని అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ టైప్ ఏంటంటే డేటా సైంటిస్ట్ అంటే ప్రతి ఒక్క అప్లికేషన్ చూసుకోండి, ప్రతి ఒక్క వెబ్సైట్ చూసుకోండి, ప్రతి ఒక్క దాంట్లో మ్యాండేటరీగా ఉండవలసింది డేటా లేనిది ఏది కూడా రన్ అవ్వదు. అంటే మీ దగ్గర నుండి డేటాని తీసుకోవడమే, లేదా అప్లికేషన్ నుండి మీకు డేటాని డిస్ప్లే చేయాలన్నా కూడా, ఏ విషయంలోనైనా కూడా డేటా అనేది చాలా అవసరం కదా. సో ఆ డేటాని మేనేజ్ చేయడానికి కావచ్చు, లేదా ఆర్గనైజ్ చేయడానికి కావచ్చు, డేటా సైంటిస్ట్ అనేవారు చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఎవరైతే డేటాని మేనేజ్ చేసి డేటాని ఆర్గనైజ్ చేస్తారో సో వాళ్ళని మనం డేటా సైంటిస్ట్ అంటాము, లేదా డేటా ఇంజనీర్ అని కూడా అంటాము. ఈ రోజులలో ఈ డేటా సైంటిస్ట్ లేదా డేటా ఇంజనీర్ కూడా చాలా డిమాండ్ ఉంది, ఎందుకంటే ప్రతి కంపెనీకి డేటా అనేది అవసరము. ప్రతి సాఫ్ట్వేర్కి, ప్రతి అప్లికేషన్కి, ప్రతి వెబ్సైట్కి, దేనికైనా కూడా డేటా అనేది మ్యాండేటరీ. డేటా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ డేటా అనలిస్ట్ అని కావచ్చు, లేదా డేటా ఇంజనీర్ అయినా, లేదా డేటా సైంటిస్ట్ అయినా కూడా వీళ్ళకి చాలా డిమాండ్ అనేది ఉంది. ఆ తర్వాత ఫైనల్ థింగ్ అదేంటిదంటే యూఐ ఆర్ యూఎక్స్ డిజైనర్. యూఐ ఆర్ యూఎక్స్ డిజైనర్ అంటే ఎవరైతే ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా డిజైనింగ్ అని, సాఫ్ట్వేర్ జాబ్లో ఫస్ట్ పార్ట్ డిజైనింగ్ అని. సో ఆ డిజైనింగ్ చేసే వాళ్ళని యూఐ లేదా యూఎక్స్ డిజైనర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్లో ఈ వీడియో అనేది ఇక్కడ ఉంది, ఆ తర్వాత కింద లైక్ బటన్ ఉండాలి, దాని తర్వాత డిస్లైక్ బటన్ ఉండాలి, దాని తర్వాత షేర్ బటన్ ఉండాలి, ఇదంతా కూడా డిజైన్ చేస్తారు. ఆ డిజైనింగ్ చేసే వాళ్ళను యూఐ లేదా యూఎక్స్ డిజైనర్ అంటారు. ఆ డిజైనింగ్ తర్వాతనే డెవలపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు ఒక ప్రోటోటైప్ ఉంటేనే కదా మనం డెవలపింగ్ చేసేది. వితౌట్ ప్రోటోటైప్ మనం ఏది కూడా డెవలప్ చేయలేమన్నట్టు. అందుకే డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్టు ఆ డిజైనింగ్ చేసే వాళ్ళనే ఈ యూఐ లేదా యూఎక్స్ డిజైనర్ అని అంటారు. ఇవే కాదు ఇంకా చాలా టైప్స్ అనేవి ఉంటాయి సాఫ్ట్వేర్లో. సో సింపుల్గా మీకు చెప్పాను అసలు సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే ఏముంటాయి అనేది. సాఫ్ట్వేర్లో ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ఫినిటీ టైప్స్ అనేవి ఉంటాయి. సాఫ్ట్వేర్ అంటే ఒక కోడింగ్ చేయడం అనే కాదు, డిజైనింగ్ కావచ్చు, టెస్టింగ్ కావచ్చు, లేదా దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు సాఫ్ట్వేరే. బట్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే కోడింగ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మీరు డిజైనింగ్ చేయాలన్నా, లేదా దాన్ని మెయింటైన్ చేయాలన్నా, లేదా దాన్ని టెస్టింగ్ చేయాలన్నా కూడా కోడింగ్ మీద మీకు కొంచెం గ్రిప్ అనేది ఉండాలి. కోడింగ్ గురించి మీకు ఐడియా అనేది ఉండాలి. అలా ఐడియా ఉన్నప్పుడే మీరు బెటర్గా చేయగలుగుతారు ఏ వర్క్ అయినా కూడా సాఫ్ట్వేర్లో. అందుకే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే కోడింగ్ అనేది చాలా అవసరము. సో అందుకే కోడింగ్ అనేది ద బెస్ట్ స్కిల్. ఖచ్చితంగా మీకు మ్యాండేటరీగా ఉండవలసిన స్కిల్ ఏంటిదంటే కోడింగ్. సో అందుకే ఈ రోజులలో సాఫ్ట్వేర్ అంటే ఓన్లీ కోడింగ్ అంటారు ఎక్కువ శాతం. బట్ కోడింగ్ అనేది 80% అనుకుంటే మిగతా 20% మాత్రం వేరే స్కిల్స్ అనేటివి కూడా ఉండాలి. సింపుల్గా సాఫ్ట్వేర్ జాబ్ అంటే డిజైనింగ్, డెవలపింగ్, ఆ తర్వాత టెస్టింగ్, దాని తర్వాత మెయింటైనింగ్, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ జాబ్ కిందకి వస్తాయి. ఆ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే స్కిల్స్ మీకు కమ్యూనికేషన్ ఉండాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి, ఆ తర్వాత మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఆ తర్వాత టైప్స్ అంటే వెబ్ డెవలపర్ అని కావచ్చు, యాప్ డెవలపర్ కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, లేదా సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ కావచ్చు, ఆ తర్వాత మీరు యూఐ లేదా యూఎక్స్ డిజైనర్, ఇలా మెనీ టైప్స్ అనేటివి ఈ సాఫ్ట్వేర్
సాఫ్ట్వేర్లో ఉంటాయి. సో ఇది సాఫ్ట్వేర్ జాబ్ గురించి. ఒకవేళ కనుక మీరు సాఫ్ట్వేర్ జాబ్ని క్రాక్ చేయాలంటే సింపుల్గా ఏం లేదు, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోండి. ఆ తర్వాత ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఏదైనా ఒక స్పెషలైజేషన్ని చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నారా, యాప్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నారా, ఇలా ఏదన్నా ఒకటి చూస్ చేసుకోండి. చూస్ చేసుకుంటేనే దాని రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు అన్నట్టు. ఓకే, స్కిల్స్ కూడా నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయండి. ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసిన తర్వాత రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోండి. రెజ్యూమ్ని బిల్డ్ చేసుకుంటే అప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్కి ఎలిజిబుల్ అయిపోతారు అన్నట్టు. అంటే సింపుల్గా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఐడియా ఉండాలి. ఆ తర్వాత మీరు ఏదైనా ఒక రోల్కి ఎలిజిబుల్ కావాలి. అది వెబ్ డెవలపర్ అయినా, యాప్ డెవలపర్ అయినా, ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలపర్ చూస్ చేసుకుంటే దానిలో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్ ఉంటుంది. ఈ 3 స్కిల్స్ అనేటివి మీరు నేర్చుకుంటే అప్పుడు మీరు ఒక వెబ్ డెవలపర్కి ఎలిజిబుల్ అన్నట్టు. ఆ తర్వాత నేర్చుకున్న తర్వాత ప్రాజెక్ట్స్ చేయండి, రెజ్యూమ్ బిల్డ్ చేసుకోండి. అప్పుడు మీరు డెఫినెట్లీ సాఫ్ట్వేర్ జాబ్కి ఎలిజిబుల్ అయిపోతారు అన్నట్టు. సో ఇది ఒక సాఫ్ట్వేర్ జాబ్ని ఎలా క్రాక్ చేయాలి అనే దాని గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియోలో కంటెంట్ ఉంది, ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరుతున్నారో వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్.